మీకు ఇట్లా వస్తుంది. ఈ కార్నర్ లేబుల్ అంటారు. ఇది చూసారు ఇక్కడ ఆర్థో సెగ్మెంట్ స్పైన్ కేర్ మోడల్, వారంటీ 10 years. ఇది సెంటర్ బ్రాండింగ్. ఇది జోన్ లేయర్ లాటెక్స్ విత్ హెచ్ఆర్ అండ్ రిబాండ్. ఇది 6 inch థ్యాట్స్. ఇది కాఫీ మా బ్రాండ్ తోటి కాఫీ అని ఫ్యాబ్రిక్ చేసుకున్నాం, మిల్స్ లో రెడీ చేసాం. ఇది దీంట్లో ఏంటంటే ఈ క్విల్టింగ్ ఇక్కడ ఫ్యాబ్రిక్ ఇది రెడీ అవుతుంది, ఇట్లా రెడీ అవుతుంది. దీన్ని పీల్ ఫోమ్ అంటారు. ఇది తీసుకోవాలి ఇంప్రెసివ్ ఫోమ్. అంటే మీరు హ్యాండ్ ఇట్లా పెట్టగానే టేక్అవుట్ ద హ్యాండ్, ఒక ఫ్యూ సెకండ్స్ లో బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది. ఇది 7 zone లేయర్. చూస్తుంటే ఇక్కడ ఒక పిన్ కోర్, ఇది పిన్ కోర్ హోల్స్ ఉంటుంది. ఈ మెయిన్ ఈ అడ్వాంటేజ్ ఆఫ్ లాటెక్స్ ఏంటంటే పిన్ కోర్ ఎక్కువ బ్రీతింగ్ ఉంటుంది లోపల. మనం ఈ రోజు చర్లపల్లి phase 3 లో ఉన్న కాఫీ మ్యాట్రెస్ అండ్ టచ్ వుడ్ సోఫాస్ లో ఉన్నాము. ఇక్కడ చూద్దాం. చాలా మంది మ్యాట్రెస్ కొనాలి అని ఆశపడుతూ ఉంటారు. అలాగే ఎలాంటి మ్యాట్రెస్ తీసుకోవాలో తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటారు. మార్కెట్ లో చాలా బ్రాండ్స్ ఉంటాయి, కానీ ఏది తీసుకోవాలో కరెక్ట్ గా తెలియదు. పైగా ఏది ఎంత పడుతుందో కూడా తెలియదు. అందుకని ఈ రోజు మంచి యూస్ఫుల్ వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. మనం ఈ రోజు మ్యాట్రెస్ అన్ని కూడా చాలా బాగా తయారు చేస్తున్నారు. ఫ్యాక్టరీలో ఉన్నాం కంప్లీట్ గా, చాలా తక్కువ బడ్జెట్ లోనే ఇస్తున్నారు. మీకు ఎలా కావాలి అంటే అలా చూస్ చేసుకోవచ్చు. అంత తక్కువ ప్రైస్ లో కూడా ఇస్తున్నారు. మరి అవన్నీ కూడా చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. మనకి మ్యాట్రెస్ కి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా చూడండి ఎలా ఉందో. అంటే మనకి ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మ్యాట్రెస్ కి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా చూడండి చాలా కలర్స్ లో ఉంది. అంటే కొందరు లైట్ కలర్స్, కొందరు డార్క్ కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇదంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ అన్నమాట. మ్యాట్రెస్ పైన పెట్టి స్టిచ్ చేస్తూ ఉంటారు కదా. ఇది ఇప్పుడు నెక్స్ట్ మ్యాట్రెస్ ఎలా రెడీ చేస్తున్నారో చూద్దాము. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి లాటెక్స్, ఇది వచ్చేసి హెచ్ఆర్, ఇది వచ్చేసి రీబాండెడ్. అంటే మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. సో వ్యూవర్స్ మ్యాట్రెస్ కోసం ఎంత తెలుసుకున్నా కూడా మనకంటే ఎక్కువ ఇక్కడ ఉన్న ఓనర్ గారికి తెలుసు, లక్ష్మీపతి సార్. తనతో మాట్లాడి అసలు మ్యాట్రెస్ ని ఎలా చూస్ చేసుకోవాలి, ఇంకా ఏమేమి ఉంటాయి మ్యాట్రెస్ లో అడిగి తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ టు హైదరాబాద్ విఐపి. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యువర్ వ్యూయర్స్. సార్ మీకు ఇది మ్యాట్రెస్ ది స్టార్ట్ చేయాలి బిజినెస్ అని ఎందుకు అనిపించింది? Actually, I'm Lakshmipati. I worked in different corporate companies from FMCG, electronics, and last assignment was with Sleepwell as a GM for South. So అక్కడ 6 years వర్క్ చేశాను స్లీప్వెల్లో. దాని తర్వాత అప్పుడు నాకు ఈ ఫీల్డ్ అంటే మ్యాట్రస్ అండ్ సోఫాస్ బాగా ఇంట్రెస్ట్ వచ్చి I started this industry last 5 years back in the name of Comfy Mattress. Yes, Comfy Mattress and Touchwood brand లో sofas and recliners and headboards అన్ని దాంట్లో చేస్తాం. And Comfy, the name itself is comfort. See, all the time every human being, మనకి almost half the time, half the day they will sleep on mattress, which is very very important. వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి మ్యాట్రస్. లాట్ ఆఫ్ మ్యాట్రస్ బ్రాండ్స్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్. టాప్ బ్రాండ్స్ ఉన్నాయి, మిడిల్ ఉన్నాయి, లోకల్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. బట్ కస్టమర్ హ్యాస్ టు సెలెక్ట్ వెరీ గుడ్ అండ్ రెప్యూటెడ్ బ్రాండ్. ఎందుకంటే ది ఎవ్రీడే కొనే ప్రోడక్ట్ కాదు. దిస్ ఈజ్ నాట్ లైక్ సోప్ ఆర్ ఆయిల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. దిస్ ఈజ్ వన్ టైం పర్చేస్ చేశారంటే అట్లీస్ట్ మినిమం టైం మీరు చూడాలి. కొన్ని మ్యాట్రస్ అయితే వీఆర్ గివింగ్ 10 years వారంటీ. కొన్ని మ్యాట్రస్ మోడల్స్ అయితే వీఆర్ గివింగ్ 5 years, 6 years, 7 years, అప్ టు మాక్సిమం 10 years ఇస్తుంది. సో వెరీ వెరీ ఒక్కసారి కొన్నా అంటే మ్యాట్రస్ ఇట్ షుడ్ బి ఫర్ గుడ్ టైం. మీరు 10 years మీ వారంటీ ఇస్తున్నా కానీ బట్ మోర్ దాన్ 10 years యూ కెన్ యూస్. ఓకే, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ యూసేజ్ అండ్ ఆల్ ద మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. సో డెఫినెట్లీ యూ కెన్ క్యారీ ఆన్ ఫర్ మోర్ టైం అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నైట్ మనం పడుకున్నప్పుడు కంఫర్టబుల్, వీ షుడ్ హ్యావ్ పీస్ఫుల్ గుడ్ స్లీప్ ఫర్ ఎనీ వన్. సో విచ్ ఈస్ మ్యాట్రస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఏంటంటే ఏదో మ్యాట్రస్ అంటే సరిపోతుంది, ఎంత రేట్ వచ్చినా పర్లేదు, ఎంత తగ్గినా పర్లేదు. కానీ వెన్ యూ హ్యావ్ ప్రాబ్లమ్, వెన్ యూ ఫేస్ ప్రాబ్లమ్ వైల్ స్లీపింగ్ ఆన్ లో రేంజ్ మ్యాట్రసెస్ పడుకున్నారు అనుకోండి, మీకు బ్యాక్ పెయిన్ రావటం, స్పైనల్ కార్డ్ ఇష్యూస్ రావటం,
ఎన్ని స్టార్ట్ అవుతాయి. అవును, చాలా మంది అంటూ ఉంటారు మ్యాట్రస్ పైన పడుకుంటే బాడీ పెయిన్స్ వస్తాయి, చాలా ఇష్యూస్ వస్తాయి అని చెప్తూ ఉంటారు. కాటన్ దానిపైనే పడుకోవాలి అంటారు. ఇది ఎంతవరకు విషయం అంటారు? 100% అండి. కాటన్ మ్యాట్రస్ అయితే నోబడీ ఈస్ యూజింగ్. ఇఫ్ సంబడీ ఈస్ యూజింగ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు కానీ, బట్ వాళ్ళు యూజ్ చేయకూడదు. కాటన్ మ్యాట్రస్ ఈస్ టోటల్లీ అవుట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. అది లేదు. సో ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ రెగ్యులర్ అండ్ ఫోమ్ మ్యాట్రసెస్, లాటెక్స్, ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోమ్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు చెప్తాను. అండ్ అవర్ కాంఫీ బ్రాండ్ లో 26 మోడల్స్ ఉన్నాయి. 26 మోడల్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోమ్ కాంబినేషన్ ఫార్ములాస్ ఉన్నాయి. సో దాని ప్రకారం మ్యాట్రస్ లోనే 26 టైప్ ఆఫ్ మ్యాట్రస్. yes 26 మోడల్స్ ఉన్నాయి. షూర్ వారంటీ కార్డ్. దిస్ ఇస్ a వారంటీ కార్డ్ అండి. ఓకే, దిస్ ఇస్ a వారంటీ కార్డ్. ఓకే, యా, దీంట్లో మీరు చూస్తే we have 26 మోడల్స్. ఓకే, ఎవ్రీ మోడల్ అంటే మ్యాట్రస్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్ అండి. మీరు చూస్తే కనుక స్ప్రింగ్, కాయిల్, ఆర్థో అండ్ ఫోమ్. ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఇండస్ట్రీలో ఉన్నది ఎక్కువ ఆర్థో. ఆర్థోలో ఇప్పుడు లాటెక్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాట్రసెస్ అన్ని వస్తున్నాయి. ఆర్థో అంటే కంపల్సరీ రిబాండ్ యూస్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఒక ఫౌండేషన్ ఆఫ్ అ బ్రాండ్. అంటే మేము ఇంత ట్రస్ట్ఫుల్ గా కస్టమర్స్ కి వాళ్ళకి ఇంత క్లియర్ కట్ గా మేము ఇస్తాం. ఎవ్రీ మ్యాట్రస్ కి ఒక వారంటీ ఉంటుంది. మైట్ బి 1 year to 10 years వరకు, డిపెండ్స్ అపాన్ ద మోడల్. సో కంపల్సరీ ఈ వారంటీ కార్డ్ ప్రతి మ్యాట్రస్ కి అటాచ్ చేసి ఉంటుంది. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ కార్నర్ లేబుల్ ఒకటి వస్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కార్డ్ ఒక మిస్ యూజ్ అయినా కూడా మ్యాట్రసెస్ అనేది కార్నర్ కి ఒకటి వస్తుంది. ఇట్లా 10 years వారంటీ. చూసారు ఇక్కడ ఆర్థో సెగ్మెంట్ ఇస్ ఆర్థో, మోడల్ ఇస్ స్పైన్ కేర్, వారంటీ ఇస్ 10 years. సో దిస్ ఇస్ హౌ వీఆర్ డిజైన్. అండ్ ఇప్పుడు వారంటీ కార్డ్ ఈ కార్నర్ లేబుల్ కాకుండా సైడ్ లో ప్రైస్ లేబుల్ వస్తుంది. ఆ ప్రైస్ లేబుల్ లో కూడా మొత్తం డీటెయిల్స్ వస్తుంది. వాట్ ఈస్ ఎంఆర్పి, వాట్ ఈస్ ద మోడల్, వెన్ ఇట్ హెస్ మ్యానుఫ్యాక్చర్డ్, ఏ రోజు మ్యానుఫ్యాక్చర్ అయిందో, అండ్ వాట్ ఈస్ ద వారంటీ, మోడల్ అన్ని దాని మీద కూడా వస్తుంది ప్రైస్ లేబుల్ మీద. సో దిస్ ఈస్ హౌ వీ హావ్ టేకెన్ సో మచ్ కేర్ ఫర్ ట్రస్టింగ్ ద కస్టమర్స్ అంటే ఈ బిల్డింగ్ ద బ్రాండ్. సి లైక్ హౌ టాప్ బ్రాండ్స్ వాళ్ళు ఎట్లయితే వాళ్ళు ఒక ఫార్మాట్ లేకపోతే హౌల్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఉంటుందో, సేమ్ వే వీ హ్యావ్ డన్ ద సేమ్ ప్రాసెస్ అండ్ సేమ్ ఫుడ్ స్టెప్స్ వీఆర్ ఫాలోయింగ్. సింపుల్గా చెప్పాలంటే సేమ్ వీఆర్ ఫాలోయింగ్ ఫుడ్ స్టెప్. బట్ ఒక డిఫరెన్స్ ఏంటంటే టాప్ బ్రాండ్స్కి కాంఫీ మ్యాటర్స్కి ఏంటంటే టాప్ బ్రాండ్స్ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్, లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఓవర్ హెడ్స్ అంటారు. లైక్ ఫ్యాక్టరీ రెంట్స్, ఫ్యాక్టరీస్, తర్వాత ఆఫీసెస్, మ్యాన్ పవర్, డిఫరెంట్ every company has got huge manpower, around 1000 manpower, 500 manpower, like that. It depends upon company to company. So whereas we also have 45 people working in our factory and outside sales also. Only for Comfy, Touchwood sofas we have 15 people. So like that we also have, but our strength, manpower strength is very less compared to top brands. So that is how our cost is lesser. So more people, more cost, more price. It will affect the customer only. End customer ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. డెఫినెట్గా ప్రైస్ అనేది కంపెనీ అబ్జర్వ్ చేసుకోరు కదా. ఇట్ ఫైనలీ ఫాల్ ఆన్ కస్టమర్. సో అట్లా రిడ్యూస్ చేయాలని మా విజన్ అది. 5 years బ్యాక్ మేము స్టార్ట్ చేసినప్పుడు నా విజన్ ఏంటంటే మనం వీ హ్యావ్ టు గివ్ గుడ్ ప్రోడక్ట్ ఈక్వల్ టు ద టాప్ కేటగిరీ మ్యాట్రస్ ఇచ్చి మనం లో ప్రైస్ ఇవ్వాలి, అందుబాటు ధరలో కస్టమర్స్కి ఇవ్వాలి, మంచి సర్వీస్ ఇవ్వాలి అని ఒక కోరికతో, ఒక అంబిషన్తో మనం బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ హౌ వీఆర్ విన్నింగ్ ద హార్ట్స్ ఆఫ్ కస్టమర్స్. వీ హ్యావ్ అరౌండ్ మోర్ దాన్ 1 lakh కస్టమర్స్ టిల్ లాస్ట్ 5 years. సో వీఆర్ అంటే రిఫరెన్స్ ఎట్లా అంటే ఒక కస్టమర్ తీసుకున్నారు, వాళ్ళకి నచ్చి, కంఫర్ట్ నచ్చి, సర్వీస్ నచ్చి, ఎన్ని దాంతో దే ఆర్ రిఫరింగ్ టు అదర్ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, వాళ్ళ నైబర్స్ కానీ, వాళ్ళందరూ రిఫర్ చేస్తారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కమింగ్. ఎందుకంటే వీ కెనాట్ గివ్ యాడ్స్, పేపర్ యాడ్ కానీ, టీవీ యాడ్ కానీ ఇవ్వలేము. ద కైండ్ ఆఫ్ బిజినెస్ వాట్ వీ డూ వీ కెనాట్ గివ్. ఇట్లా యూట్యూబ్లో, సోషల్ మీడియాలో మనం చేస్తూ, ప్రమోట్ చేస్తూ వీఆర్ పుషింగ్ అవర్ బ్రాండ్ ఫర్దర్. దట్ ఈస్ హౌ వీఆర్ డూయింగ్ ద ప్రాసెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ద మెయిన్ ఇంపార్టెంట్ సర్వీస్ మేము ఇచ్చేది ఏంటంటే కస్టమర్స్కి, ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ ఉన్నారు, దే డోంట్ ఎగ్జాక్ట్ సైజ్ ఆఫ్ మ్యాట్రస్,
అంటే వాళ్ళ కాట్ ఉంటుంది, ఎగ్జాక్ట్ సైజ్ అనేది తెలియనప్పుడు మేము ఏం చేస్తా అంటే వాళ్ళు ఏదో చెప్పారు, ఓకే తెలుసో తెలియదో చెప్పారు, అదే ఆ వర్డ్ మేము క్యారీ చేస్తూ మ్యాట్రెస్ ప్రిపేర్ చేసి వాళ్ళు పంపించినప్పుడు ఇట్ నాట్ ఫిట్ అయితే లాంగ్ అవుతుంది లేదంటే షార్ట్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ ఇన్కన్వీనియంట్ ఫర్ ద కస్టమర్ అండ్ ఫర్ అస్ ఆల్సో. సో అట్లాంటి మీ కస్టమర్ క్లియర్ కట్గా అడుగుతాం, సార్ మీకు మెజర్మెంట్స్ ఉన్నాయా క్లియర్ కట్ అంటే, ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ ఓకే, ఇఫ్ యూఆర్ నాట్ కాన్ఫిడెంట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విల్ సెండ్ అవర్ మ్యాన్ పవర్. మాకు ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు 4 members, వాళ్ళు డిఫరెంట్ రోజు మార్కెట్లో వెళ్తుంటారు మెజర్మెంట్స్కి అన్నిటికీ వెళ్తుంటారు. సో వెళ్ళినప్పుడు వాళ్ళు చూసుకొని మెజర్మెంట్ తీసుకొని ఈ ఫోమ్స్ కూడా పీసెస్ వాళ్ళ కిట్ ఉంటుంది, ఎవ్రీబడి కిట్ ఉంటుంది, కిట్ బ్యాగ్ ఇవన్నీ చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి డోర్ స్టెప్ సర్వీసెస్ చేసి మనం మెజర్మెంట్ తీసుకొని వచ్చి ఇక్కడ ప్రొడక్షన్ చేసి పంపిస్తాం. అండ్ వాట్ ఎవర్ మ్యాటర్స్ యూ గివ్ 2, 3 meters, 4 meters, 5 meters, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ టాకింగ్, వీ గెట్ ఇట్, వీ విల్ బీ డూయింగ్ మాక్సిమం 48 hours డెలివరీ ఇస్తాం. And apart from customers, we have 10 exclusive showrooms. Comfy Mattress Studio అని ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ 10 ఉన్నాయి మనకి. హైదరాబాద్, తెలంగాణ, కరీంనగర్, 10 stores ఉన్నాయి. యా అండ్ విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, భీమవరం, వైజాగ్. సో ఇట్లా చూసుకుంటే వీ హ్యావ్ 10 exclusive షోరూమ్స్. ఆ స్టోర్లో ఓన్లీ కాంఫీ మ్యాట్రెస్ అమ్ముతారు, ప్లస్ టచ్ వుడ్ సోఫాస్ అమ్ముతారు, మన ప్రోడక్ట్ అమ్ముతారు ఎక్స్క్లూజివ్. జస్ట్ లైక్ వెన్ యూ సీ గో టు పీటర్ ఇంగ్లాండ్, ఇండియన్ టెరెన్ షోరూమ్స్, రేమాండ్స్ వెళ్తారు కదా, ఓన్లీ దట్ పర్టికులర్ ఎక్స్క్లూజివ్ బ్రాండే ఉంటుంది. సేమ్ వే వీ సెల్ అవర్ కాంఫీ మ్యాట్రెస్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఇన్ అవర్ ఓన్ స్టోర్. ఇవన్నీ కూడా ఫ్రాంచైజ్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంట్లో ఒక పర్టికులర్ ఫార్మాట్ ఉంటుంది, మినిమం 400 SFT షోరూమ్ ఓపెన్ చేసి దాంట్లో స్టార్ట్ చేస్తారు బిజినెస్. సో దట్ ఈస్ అవర్ ఫ్రాంచైజీ వీఆర్ గివింగ్ అక్రాస్ 10 showrooms ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఫర్దర్ గా ఇంకొక 4 షోరూమ్స్ కూడా వస్తున్నాయి డిఫరెంట్ లొకేషన్స్ లో. ఆల్రెడీ అప్లికేషన్స్ ఆర్ ఇన్ పైప్ లైన్ అండ్ వీఆర్ పర్సూవింగ్ ద సేమ్ ఫర్ ఓపెనింగ్ ద స్టిల్ మోర్ 4 showrooms. ఇది కాకుండా మల్టీ బ్రాండ్ షోరూమ్స్ ఉన్నాయి. ఈ సప్లై టు అను ఫర్నిచర్, మాంటే ఫర్నిచర్ అందరికి కూడా మనం సప్లై చేస్తాం. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా మల్టీ బ్రాండ్ షోరూమ్స్ ఉన్నాయి. వాళ్ళకి సోఫాస్ ఇస్తాం, మ్యాట్రస్ ఇస్తాం, స్లీప్ యాక్సెసరీస్ కూడా ఇస్తాం. స్లీప్ యాక్సెసరీస్ అంటే పిల్లోస్, కంఫర్టర్స్, ప్రొటెక్టర్, బోల్స్టర్స్, కుషన్స్. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ అవర్ కీ ప్రొడక్ట్స్ ఆర్ స్లిమ్ మ్యాట్రస్. మీకు చూపిస్తాను ఫ్యాక్టరీ విజిట్ లో. స్లిమ్ మ్యాట్రస్, ద ఫోల్డింగ్ మ్యాట్రస్, సోఫా కమ్ బెడ్, దీస్ ఆర్ ద అదర్ ప్రొడక్ట్స్. ఓకే, చాలా మంది తయారు చేస్తున్నారు కానీ బట్ ఎక్స్క్లూజివ్లీ వీఆర్ మేకింగ్ అండ్ వీఆర్ సెల్లింగ్ ఇన్ గుడ్ క్వాంటిటీస్ స్లిమ్ మ్యాట్రస్ ఎస్పెషల్లీ. ఎందుకంటే స్లిమ్ మ్యాట్రస్ అనేది ఇప్పుడు ఇంట్లో మనం 2 bedrooms ఉంటాయి, 2 మ్యాట్రస్, 2 parts, 2 మ్యాట్రస్ ఉంటాయి. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారు, గెస్ట్లు వచ్చారు అనుకోండి, వీ కెనాట్ గివ్ మ్యాట్రస్ ఫర్ ఎవ్రీ వన్. ఆ టైంలో స్లిమ్ మ్యాట్రస్ అనేది ఒక 2 inch ఉంటుంది, ఆ ఫోల్డింగ్ మ్యాట్రస్ ఉంటుంది, 3 folds వస్తుంది. దట్ ఈస్ స్లిమ్ మ్యాట్రస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ రోలబుల్, ఎక్కడైనా రోల్ చేసుకొని వీ కెన్ పుట్ ఇట్ ఇన్ ద కార్, వీ కెన్ పుట్ ఇట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద హౌస్, కార్నర్ చేసుకోవచ్చు. ఆర్ కాట్ కింద మీరు పుష్ చేసుకొని స్టోరేజ్ ఇంకా పెట్టుకోవచ్చు, అల్మారాస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పైన స్టోరేజ్ అల్మారాస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే రోలబుల్, అంటే 6 by 3 feet, 6 feet లెంగ్త్, విడ్త్ 3 feet. దాంట్లో 2 inches థిక్నెస్ ఉంటుంది. అది మీరు కింద వేసుకొని బెడ్షీట్ వేసుకొని పిల్లో వేసుకుంటే యూ విల్ హ్యావ్ ఫీలింగ్ ఆఫ్ మ్యాట్రస్. అంటే మనం వచ్చే అతిథులు, గెస్టులు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి దట్ ఈస్ హౌ వీ ఆర్ డూయింగ్ ద సర్వీస్ టు ద కస్టమర్స్. స్లిమ్ మ్యాట్రసెస్, ఫోల్డింగ్ మ్యాట్రసెస్, తర్వాత దివాన్ మ్యాట్రసెస్, కుషన్స్, బోల్స్టర్స్, ఇవన్నీ దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ వాట్ వీఆర్ మేకింగ్ ఇన్ అవర్ యూనిట్. మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా. ఇంకొక డౌట్ సార్, మామూలుగా లెటెక్స్ మ్యాట్రస్ ఉంటుంది, ఒక చోట ఒక ప్రైస్ ఉంటుంది, ఒక చోట ఒక ప్రైస్ ఉంటుంది, అది అక్కడ తక్కువ ఉంది అని అంటూ ఉంటారు. అంటే లెటెక్స్ లో డిఫరెన్స్ ఉంటాయా? ఎస్, లెటెక్స్ లో కొన్ని వేరియంట్స్ ఉన్నాయి. లైక్ థాయిలాండ్ లెటెక్స్ ఉంది, ఇండియన్ లెటెక్స్ ఉంది, శ్రీలంకన్ లెటెక్స్ ఉంది. దీస్ ఆర్ ద 3 categories ఉన్నాయి. ఎస్పెషల్లీ మోస్ట్లీ బాగా ఫెమిలియర్ ఏంటంటే థాయిలాండ్ లెటెక్స్, విచ్ ఇస్ 7 zone లేయర్. కంపల్సరీ పీపుల్ హ్యాస్ టు సీ దిస్ మేడ్ ఇన్ థాయిలాండ్. ఇది ఒక లేటెక్స్. ఇది కాకుండా ఇండియన్ లాటెక్స్ ఉంది, విచ్ ఇస్ లిటిల్ సాఫ్టర్. అంటే కొంతమంది ఎట్లా ఉంటుంది అంటే, సార్ నాకు బ్యాక్ పెయిన్ ఉంది కానీ మరి హార్డ్ వద్దు, కొంచెం సాఫ్ట్ కావాలంటే వీ యూజ్ ఇండియన్ లాటెక్స్. లైక్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ఇండియన్ లాటెక్స్. అంటే ఇది ఇంకా సాఫ్ట్ గా కొంచెం సాఫ్ట్ ఉంటుందండి కంపేర్ టు థాయిలాండ్. యూ హావ్ లిటిల్ సాఫ్టర్ one. Yeah, little soft one. Yeah, you can feel that difference. ఇంకొకటి ఏంటంటే
శ్రీలంకన్ లాటెక్స్ ఉంది, దట్ ఈస్ లిటిల్ మధ్యలో ఉంటుంది ఫార్మర్ కింద. అంటే కస్టమర్ చాయిస్ ఉంటుంది, లాటెక్స్ కావాలి కొంతమంది కానీ సాఫ్ట్నెస్ కావాలి, దెన్ దే గో ఫర్ ఇండియన్. దే వాంట్ లిటిల్ రబ్బరిష్ ఉండాలి, కొంచెం హార్డ్ ఉండాలి, చాలా బ్యాక్ పెయిన్ ఉంది, ఓవర్ వెయిట్ ఉంది, ఏజ్ పర్సన్స్ ఉన్నారు, అదంతా డిఫరెంట్ చాయిస్. బెస్ట్ ఏది తీసుకుంటే బాగుంటుంది? బెస్ట్ యూ కెన్ గో ఫర్ థాయిలాండ్. అండ్ సాఫ్ట్నెస్ కావాలంటే యూ కెన్ గో ఫర్ ఇండియన్. both are latex. Difference is that Thailand made and Indian made. That is one difference. ఇంకొకటి ఏంటంటే మీకు లాటెక్స్ లో కూడా డెన్సిటీస్ ఉంటాయి. 65 డెన్సిటీ, 75 డెన్సిటీ, 85 డెన్సిటీ, 90 డెన్సిటీ, ఇట్లా డెన్సిటీస్ కూడా ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ద డెన్సిటీ, డిపెండ్స్ అపాన్ ద థిక్నెస్. అంటే దీన్ని థిక్నెస్ అంటారు. అంటే ఇది ఎంత? 2 ఇంచ్. ఇది 2 ఇంచ్. ఓకే. ఇది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ 4 ఇంచ్. మీరు డెన్సిటీ అన్నారు కదా, దాన్ని ఎలా తెలుసుకోవాలి? డెన్సిటీ అంటే ఒక ఫార్ములా ఉంటుంది, వెయిట్ బట్ డిపెండ్స్ అపాన్ ద ఫార్ములా విల్ గెట్ ద డెన్సిటీ. కస్టమర్ కి ఎవరైనా డౌట్ ఉంటే వీల్ ఎక్స్ప్లెయిన్ డెన్సిటీ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బై దట్ దే విల్ అండర్స్టాండ్. ఎందుకంటే అది ఫిజికల్ గా నేను చెప్పడం కాదు. వన్స్ దే కమ్ టు ఫ్యాక్టరీ, ఇఫ్ దే ఆస్క్ సార్ హౌ కమ్ ఇట్ ఇస్ 65 డెన్సిటీ, 75 డెన్సిటీ ఎట్లా ఉంది, ఎలా మేము మాకు తెలుసుకోవాలంటే వీ హ్యావ్ ద ఫార్ములా, వీ హ్యావ్ ద వేయింగ్ మిషన్. వేయింగ్ మిషన్ లో షీట్ వేసి వెయిటేజ్ బట్టి క్యాలిక్యులేట్ చేసి సైజు, లెంగ్త్, హైట్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తే విల్ గెట్ దట్ డెన్సిటీ. దట్ ఈస్ అంటే అది ఎవరికి తెలియదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏదో తయారు చేస్తామా అమ్మేస్తామా అనే దీంట్లో ఉంటారు తప్ప దే డోంట్ నో వాట్ ఈస్ ద డెన్సిటీ, హౌ టు క్యాలిక్యులేట్ డెన్సిటీ, అండ్ వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫోమ్స్ కానీ ఏమి ఉన్నాయి కానీ తెలియదు. బికాస్ వీఆర్ ఇన్ ఇండస్ట్రీ, అంటే మేము స్లీపెల్ లో వర్క్ చేస్తాం కాబట్టి వెరీ క్లోజ్లీ ఐ వర్క్ యాజ్ ఎ జనరల్ మేనేజర్. సో ఫ్యాక్టరీస్ ఇవన్నీ టాప్ మేనేజ్మెంట్ డెసిషన్స్ కానీ లేకపోతే స్ట్రాటజీ మీటింగ్ కానీ ఎన్నిట్లో మేము అటెండ్ అయ్యాం కాబట్టి వీ నో వాట్ ఈస్ ద ఫార్ములా అండ్ హౌ టు ప్రొడ్యూస్ ద ఫోమ్ అండ్ హౌ టు యూస్ విచ్ ఫోమ్ టు విచ్ మోడల్. సో ఎన్ని ఫార్ములాస్ ఐడియా కాంబినేషన్స్ ఐడియా ఉంది కాబట్టి మేము పర్ఫెక్ట్గా మీకు చెప్పగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే మాకు వచ్చే కస్టమర్స్కి వస్తారు, ఫ్యాక్టరీకి డైలీ వస్తారు. వచ్చే కస్టమర్కి ఫస్ట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ జోన్ ఉంది, మీకు చూపిస్తాను. ఒక వుడెన్ ప్లాంట్ ఎక్స్పీరియన్స్ జోన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరే కస్టమర్ అనుకోండి, సార్ నాకు లాటెక్స్ కాదు, దాంతోపాటు ఏ కాంబినేషన్ ఇస్తారు, ఆ కాంబినేషన్ వేసి ఆర్ మీకు ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, బాడీ ఇష్యూస్, ఫిజికల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే కనుక వీ విల్ పుట్ ఏ ఫార్ములా. అక్కడ బెంచ్ మీద వుడెన్ ప్లాంట్ మీద ఫార్ములా వేసి మిమ్మల్ని పడుకోమని చెప్తాం, రిలాక్స్ అవ్వమని చెప్తాం. మీరు చూసుకున్న తర్వాత ఎట్లా ఉంది, మరి మీకు సెట్ అవుతుందా, సూట్ అవుతుందా మీ బాడీకి అని మీరు కొంత అవగాహన వస్తుంది. మైట్ బి మీరు అడగొచ్చు, సార్ 5 dimensions లో మాకు ఏం అర్థం అవుతుంది, హౌ కెన్ వీ నో దట్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్. బట్ అట్లీస్ట్ ఒక ఫీల్ వస్తుంది మీకు. ఓకే, మీరు నైట్ అంతా ఉండక్కర్లే, బట్ వీ కెన్ హ్యావ్ దట్ ఫీల్. ఒక 10-15 minutes లో మీరు రిలాక్స్ అయినప్పుడు కొంచెం కంఫర్ట్ అనేది బాడీకి వస్తుంది, చిన్న డిఫరెన్స్ కనబడుతుంది. కనబడినప్పుడు డెఫినెట్లీ యూ విల్ సెలెక్ట్. లేదు ఈ కాంబినేషన్ కాదు, వేరే విల్ చేంజ్ ద ఫార్ములా, విల్ గో ఫర్ వన్ మోర్ చేంజ్ ఆఫ్ ఫోమ్స్, షీట్స్ మారుస్తాం, ఫార్ములా మారుస్తాం. దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోమ్స్ వీఆర్ యూజింగ్. సెంచురీ, నెక్స్ట్ 1 or 2 స్లీపర్, ఇవన్నీ యూజ్ చేస్తాం. 28 డెన్సిటీ ఫోమ్, దిస్ ఈస్ 23 డెన్సిటీ, దీస్ ఆర్ 32 డెన్సిటీ. HR ఫోమ్ ఇదండి, హై రెసిడెన్స్ ఫోమ్. This is in 32 density, this is 40 density resonance foam, and super soft. This is super soft foam, 32 density, and 23 density super soft. ఇంకా ఒక సాఫ్ట్ రేట్ ఉంటుంది. ఇది అగైన్ 28 density super soft, and this is 32 density foam. Okay, and apart from this, this is one different foam. Senflex వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే కొంతమంది ఏంటంటే సార్ రీబాండ్ కి రీప్లేస్మెంట్ ఏంటి, this is orthofoam, 32 density orthofoam, which is very hard. చాలా హార్డ్ గా ఉంది, very hard. అంటే this is one of the replacement for rebound. అంటే కొంతమంది ఎట్లా అంటే వెయిట్ ఎక్కువ వద్దు, కొంత కస్టమర్ ఎట్లా అంటే సార్ ఇది రీబాండ్ వేస్తే వెయిట్ ఎక్కువ ఉంది, ఐ వాంట్ లిటిల్ లైట్ వెయిట్, బట్ అట్ ద సేమ్ టైం ఫీలింగ్ షుడ్ బి రీబాండ్, సేమ్ ఫీలింగ్ రావాలి, ఒక ఎక్స్పీరియన్స్ ఇదే రావాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫోమ్.
ఓకే, ఆర్థోఫోమ్ అంటారు దీన్ని. పర్టికులర్ చాలా మంది తెలియదు, చాలా మంది యూజ్ చేయరు. వీఆర్ యూజింగ్ దిస్ ఆర్థోఫోమ్ అండ్ దిస్ ఈస్ రీబాండ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్థోపెడిక్. అంటే రీబాండ్ ఎక్కడైతే మనం యూజ్ చేస్తున్నాం కాంబినేషన్లో మ్యాట్రస్లో, దట్ ఈస్ కాల్డ్ ఆర్థోపెడిక్ మ్యాట్రస్. వెన్ యూజింగ్ విత్ latex, then it is called 100% orthopedic mattress. Okay. ఇప్పుడు ఓన్లీ రీబాండ్ తో యూజ్ చేస్తే దిస్ ఇస్ 50% ఆర్థో. వెన్ యూర్ యూజింగ్ లాటెక్స్ ఇన్ ద సేమ్ మ్యాట్రస్, ఇట్ ఈస్ కాల్డ్ 100% ఆర్థోపెడిక్ మ్యాట్రస్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బాడీ పెయిన్స్ ఉండదు. ప్లస్ మీకు జనరల్ గా mostly nowadays most of the people are IT professionals. Most of the time they are to computers and కూర్చొని వర్క్ చేస్తారు, సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి. సో వాళ్ళకి బ్యాక్ పెయిన్ తొందరగా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఎవ్రీ వీక్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ దే డాక్టర్స్ ఆర్థోపెడిక్, దే కమ్ అండ్ దే టాక్ టు సమ్ కస్టమర్స్ and they counsel ఏదైనా కస్టమర్ కేర్ ప్రాబ్లం ఉంటే కూడా we give direction to approach orthopedic doctor. ఇట్లానే అడ్వైజ్ ఇస్తుంటాం అన్నమాట, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్తారు, వెన్ యూ సిట్ ఫర్ 8 hours 9 hours 10 hours జాబ్, డెఫినెట్లీ యు ఆర్ బైండ్ టు గెట్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మైట్ బి హియర్ అండ్ దేర్ వాళ్ళు ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంట్లో చేస్తుంటే అదర్ టైంలో చేస్తే ఇట్ ఇస్ నో ప్రాబ్లం. బట్ అదర్వైజ్ బ్యాక్ పెయిన్ అనేది కూర్చున్నప్పుడు వస్తుంటాం, అది కామన్, విచ్ ఇస్ వెరీ వెరీ కామన్. సో అందుకే దట్ ఈస్ ద రీజన్ దిస్ లాటెక్స్ with rebond has become very successful trending in the industry. ఇంకొక విషయం సార్, ఏజ్ గ్రూప్ ని బట్టి కూడా మనం చూస్ చేసుకోవాలి. ఏజ్ గ్రూప్ ని బట్టి కూడా మనం చూస్ చేసుకోవాలి. somebody wants latex, very young people, they can look for Indian latex, which is softer in version. Okay, is softer version ఇది చాలా సాఫ్ట్ గా soft version. And this is Thailand latex, which is little harder in version. ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుంది. Yes, little price variation will be there, but both are latex. అంటే మనకి ఎక్కువ ఏది పడుతుంది, థాయిలాండ్ ఇండియన్? It depends అండి. For example, you are a customer, you want you don't have that much back pain, but లిటిల్ కీపింగ్ ఇన్ ఫ్యూచర్, అంటే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మీకు ఏమనిపిస్తుంది అంటే మాకు ఫ్యూచర్ లో రాకుండా బ్యాక్ పెయిన్ రాకుండా మాకు లాటెక్స్ ఇవ్వాలంటే దెన్ వి ప్రిఫర్ దిస్ వన్. ఇది అది కూడా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత, మా ఎక్స్పీరియన్స్ లో మీరు ఈ ఇండియన్ లాటెక్స్ వేస్తాం, థాయిలాండ్ లాటెక్స్ వేస్తాం, రెండు వేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత యూ కెన్ డిసైడ్ విచ్ ఇస్ బెటర్, ఇండియన్ బెటర్ ఆర్ థాయిలాండ్ బెటర్, అండ్ యూ కెన్ డిసైడ్ అండ్ యూ కెన్ గో హెడ్ లైక్ దట్. సో ఇట్లా ఎన్ని వేరియంట్స్ ఉంటాయి దీంట్లో. ఆ ప్రైస్ వేరియేషన్ కూడా కొంతమంది ప్రైస్ సార్ ఎక్స్ప్రైస్ తక్కువ ఇస్తున్నారు, మీరు ఎక్కువ చెప్తారంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ప్రైస్ మెటీరియల్ వాట్ దే యూస్. మీకు ఎగ్జాక్ట్ తెలియదు ఎంత డెన్సిటీ, ఏ ఫోము, ఎంత తెలియదు అసలు అందులో ఏం పెడుతున్నారు, యూస్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద థిక్నెస్, ఇప్పుడు దీని థిక్నెస్ క్వాలిటీ కూడా తెలియదు. కాబట్టి జనరల్ గా డెఫినెట్లీ దే విల్ ప్లే విత్ ప్రైస్. వాళ్ళు ఎందుకు తక్కువకి ఇస్తారంటే, ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ ప్రైస్ ఒకళ్ళు తక్కువ ప్రైస్ అంటే బికాస్ ఆఫ్ ద వేరియేషన్ క్వాలిటీ ఫోమ్స్ లో క్వాలిటీ డిఫరెన్స్ తోటి మీకు ఇస్తారు. అదర్వైజ్ దే డోంట్ డూ ఎనీ ఫేవర్ టు ఎనీ వన్. ఇట్స్ ఎ బిజినెస్, గివ్ అండ్ టేక్. యూ వాంట్ గుడ్ క్వాలిటీ, యూ గివ్ ద pay the money, pay for the cost. You want medium and reasonable cost as per to save pocket, save money, you can go for different quality. Atla, so the lot of difference is there. వాళ్ళు ఏంటంటే అది ఇస్తున్నా ఫ్రీ ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు అంటే ఎందుకు ఇస్తారు ఫ్రీ? వాట్ ఫ్రీ దేర్ గివింగ్, వాట్ క్వాలిటీ దేర్ గివింగ్, ఎట్ వాట్ కాస్ట్ దేర్ గివింగ్, ఇవన్నీ పెద్ద క్వశ్చన్ అండ్ సబ్జెక్ట్ అండి. ఏంటంటే కస్టమర్ షుడ్ అండర్స్టాండ్ కొంతవరకు వాళ్ళు వచ్చి చూసుకోవాలి. వచ్చి చూసుకుంటే చాలా చాలా మంచిది. దే కెన్ స్పెండ్ 1 or 2 hours. వచ్చి చాలా మంది మా కస్టమర్స్ వచ్చి ఇక్కడ దగ్గర నుంచి చేయించుకొని వెళ్తారు. దే ఫీల్ వెరీ హ్యాపీ. దే రిఫర్, వాళ్ళు వచ్చి చూసుకున్న తర్వాత పక్క వాళ్ళకి ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయడం జరుగుతుంది. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మాకు దట్ ఈస్ అవర్ ఇన్వెస్ట్మెంట్, అంటే దట్ ఈస్ అవర్ మెయిన్ గోల్. ఏంటంటే ఒకళ్ళు వచ్చి దాన్ని మల్టీ చైన్ లాగా దే హావ్ టు కీప్ ఆన్ బ్రాండ్ చెప్పడం అనేది విచ్ ఇస్ గుడ్ ఫర్ అస్ అండ్ దట్ ఈస్ హౌ వి గ్రో. ఇవన్నీ ఉండండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు, సో హౌ టు ట్రస్ట్ ద బ్రాండ్. ట్రస్ట్ అనేది ఒకటి వారంటీ కార్డ్ ఇవ్వటం, ఈ కార్నర్ లేబుల్ పెట్టడం, ఇది కాకుండా సి అవర్ బ్రాండ్ కాంఫీ ఈజ్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ అండ్ దిస్ ఈజ్ అ ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్. This is trademark registered.
సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది బ్రాండ్స్ క్రియేట్ చేసి ఒక మిషన్ పెట్టేసి ఏదో చేయాలనుకుంటే దట్ ఈస్ అన్ప్రొఫెషనల్. అంటే వాళ్ళు బిజినెస్ ఉంటే ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారు. బట్ వీఆర్ నాట్ లైక్ దట్. ఇప్పుడు మీరు చూసారు హౌ మచ్ వీ హావ్ కీపింగ్ ద స్టాక్, ఇన్వెస్ట్మెంట్, స్టాక్, లాజిస్టిక్స్, ఎంప్లాయీస్, ఎన్ని ప్రొఫెషనల్. అంటే ఇట్ ఈస్ అవర్ లాంగ్ టర్మ్ ప్లాన్ టు గివ్ సర్వీస్ టు ద కస్టమర్, నాట్ షార్ట్ టైం. చాలా మంది ఉన్నారు బ్రాండ్ ఉండదు, పర్టికులర్ బ్రాండ్ ఉండదు, దాని ట్రేడ్ మార్క్ ఉండదు. అండ్ వీ హ్యావ్ ఏ క్వాలిటీ పాలసీ అండ్ ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. యూ కెన్ జస్ట్ క్వాలిటీ పాలసీ సర్టిఫికేట్ ఆల్సో వీ హ్యావ్. అంటే ఇట్ ఈస్ సర్టిఫైడ్ బై ప్రొఫెషనల్స్ దట్ వీఆర్ డూయింగ్ ద క్వాలిటీ ప్రొడక్ట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కస్టమర్ వస్తారు, సార్ మీరు 2000 ఎక్కువ చెప్పారు, 3000 ఎక్కువ చెప్పారు, వై వీఆర్ ఛార్జింగ్ 2000, 3000? బికాస్ ఆఫ్ ద క్వాలిటీ వాట్ వీ మెయింటైన్ ప్లస్ ఫ్యాబ్రిక్. ఎన్ని ఒక అయితే ఫ్యాబ్రిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిపైన వచ్చే ఫ్యాబ్రిక్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫ్యాబ్రిక్ మేము డైరెక్ట్ మిల్స్ నుంచి తెప్పిస్తాం. ఎస్పెషల్ కోయంబత్తూరులో వీ హ్యావ్ జీటీఏ, విచ్ ఇస్ ఫ్రాన్స్ కంపెనీ. అక్కడ నుంచి తెప్పిస్తాం ఫ్యాబ్రిక్. చక్కార బ్రాండ్ ఉంది. కొన్ని ఢిల్లీ నుంచి కొన్ని ఫ్యాబ్రిక్స్ తెప్పిస్తాం, డిపెండ్స్ అపాన్ ద మోడల్స్. ఇప్పుడు ఈ సోర్సింగ్ అనేది అంటే ఏదైతే టాప్ బ్రాండ్స్ సోర్సింగ్ చేస్తున్నారో అక్కడ నుంచి సేమ్ ఈ సోర్సింగ్ చేస్తాం. ఎందుకంటే బికాస్ ఐ వర్క్డ్ ఇన్ బిగ్గర్ కంపెనీ, సో ఐ నో వేర్ టు సోర్స్, ఎక్కడ నుంచి సోర్స్ చేయాలి, క్వాలిటీ ఎక్కడ బాగుంటుంది. ఇప్పుడు మీకు ఒక మ్యాటర్స్ ఏంటంటే కంప్లైంట్స్ రాకూడదు, పర్హాప్స్ మంచి రికార్డ్స్ రావాలి. ఎస్ సార్ మంచి మ్యాటర్స్ ఇచ్చారు, వీ హావ్ రిఫర్డ్ అవర్ ఫ్రెండ్, వీ హావ్ అడ్వైజ్డ్ అవర్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ చెప్పాను, అట్లా ఉండాలి తప్ప ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో ఇచ్చేసాము వాళ్ళు మర్చిపోయారు అట్లా కాదు. వీ మెయింటైన్ సమ్ గుడ్ రిలేషన్ విత్ అవర్ customers also. So that is how they are increasing our brand awareness. They are our brand ambassadors చెప్పాలంటే. All our customers are brand ambassadors. Definitely they are helping us. Last 5 years, lot of people have taken our product and they referred 2 times, 3 times, 4 times people also they have referred, and we got good sales also with their support. And it కాకుండా we have private limited company also. Cozy Matters LLP, and we have private limited company. You know private limited company means what is the formalities or what is the statutory functions and all that. It's very very important. And ఒక private limited company అంటే it has to be formed by board. ఒక board of directors ఉండాలి, తర్వాత lot of ఇది ఉంటుంది, maintenance of accounts, maintenance of things, everything will be there in our this thing, private limited company. So this how we are ensuring or we are giving our customers the kind of trust. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, why people have to trust your brand. It's very very important. ఎందుకంటే మ్యాటర్స్ చాలా మంది చేస్తాం, మా దగ్గరికి ఎందుకు రావాలి, మా బ్రాండ్ కాంఫీ మ్యాటర్స్ ఎందుకు కొనాలి, టచ్ వుడ్ సోఫాస్ ఎందుకు కొనాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద మెటీరియల్ అండ్ సర్టిఫికేట్స్ వాట్ వీఆర్ ఫాలోయింగ్ ద ప్రాసెస్ ఉంటుంది కానీ ప్రతి కంపెనీ ప్రాసెస్ ఉంటుంది. ట్రేడ్ మార్క్ ఉంటుంది, ఎల్ఎల్పి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వాట్ వీఆర్ మెయింటైనింగ్, దీస్ ఆల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ టు గివ్ ద ట్రస్ట్ అండ్ సర్వీస్ ఎట్లా ఉంటుంది, దే విల్ కమ్, దే విల్ సీ ఫోమ్స్ అన్నీ ఉంటుంది. బట్ వీఆర్ గివింగ్ 10 years వారంటీ. వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ టు వీ గివ్ బెస్ట్ సర్వీస్ అనేది. దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మెటీరియల్ మాకు నమ్మకం ఉంటేనే మేము ఇస్తాం. ఇట్ ఇస్ నాట్ దట్ ఏదో ఇంకొక 15 years ఇస్తాం, నేను 15 years అట్లా ఇవ్వండి. వాట్ ఎవర్ వీ నో, వాట్ ఆర్ ద ప్రాసెస్, వాట్ ఈస్ ద దిస్ థింగ్, వీ గివ్ యాజ్ పర్ దట్ ఇయర్. అంతేగాని వాళ్ళు 10 years ఇచ్చారని నేను 15 years ఇవ్వడం అట్లా దేర్ ఇస్ నో కాంపిటీషన్ ఇన్ ఇయర్. మినిమం ఏం కావాలి, వాట్ ఈస్ ద సర్వీస్ వీఆర్ గివింగ్ టు కస్టమర్, వాట్ ఈస్ ద హోమ్స్ వీఆర్ పుట్టింగ్ ఇన్ ద మ్యాటర్స్, దట్ చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇది మెషిన్ చాలా పెద్దగా ఉంది, అన్ని థ్రెడ్స్ ఉన్నాయి, అసలు ఏంటో అర్థం కావట్లేదు చూస్తూ ఉంటే. అసలు ఏంటిది? ఇది క్విల్టింగ్ మిషన్ అంటారు అనుకోండి. ఇది చైనా నుంచి ఇంపోర్టెడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో మీకు బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, మ్యాట్రస్ లో మీకు మెయిన్ ఇంపార్టెంట్ లుక్ వైజ్ ఉండాలి. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఇది కాంఫీ, మా బ్రాండ్ తోటి కాంఫీ అని ఫ్యాబ్రిక్ చేసుకున్నాం, మిల్స్ లో రెడీ చేసాం. ఇది దీంట్లో ఏంటంటే క్విల్టింగ్, ఇది ఇక్కడ
మిషన్ స్టిచ్ ఫ్యాబ్రిక్ చేస్తుంది. ఇది రెడీ అవుతుంది అన్నమాట ఇది రెడీ అవుతుంది ఇట్లా రెడీ అవుతుంది. దీన్ని పీల్ ఫోమ్ అంటారు. ఓకే ఇట్ డిపెండ్స్ అపాన్ ద లేయర్స్. ఓకే ఒక్కొక్క లేయర్ 8 mm, 10 mm, 6 mm ఎట్లా ఉంటుంది. ఇది ఏమంటారు సార్? పీల్ ఫోమ్. ఫోమ్. పీల్ ఫోమ్ అంటారు దీన్ని. ఇది 16 డెన్సిటీ, చాలా క్వాలిటీ ఫోమ్ వాడతాం. ఓకే. ఇంకోటి ఏంటంటే మిగతా వాళ్ళు చాలా మంది చిన్న బ్రాండ్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు బయట ఎక్కడ ఇస్తారు, వాళ్ళు ఏం ప్రింటింగ్ చేస్తారు, ఎలా చేస్తారు, క్వాలిటీ ఫోమ్ ఏం వాడతారు ఏం తెలియదు. మిషన్స్ కూడా ఉండవు. ఎస్, మిషన్స్ కూడా ఉండవు. ఇది మేము ఎందుకు మెయింటైన్ చేస్తాం, ఇది ఎందుకు తీసుకున్నాం అంటే వీ హావ్ టు గివ్ ది బెస్ట్ క్వాలిటీ టు కస్టమర్స్. రైట్. ఇప్పుడు ఎక్కడో ఇచ్చి జాబ్ వర్క్ ఇచ్చి చేయటం అనేది చాలా ప్రాబ్లమేటిక్. సో ఇట్లా మీ ఓన్గా చేసుకుంటే మా మోడల్ బట్టి డిజైన్ బట్టి ఇవన్నీ ఇట్లా ప్రింటింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి చూడొచ్చు మీరు. ఇప్పుడు ఇది 3 లేయర్స్ వచ్చేసింది. ఎస్, 3 layers ఆఫ్ ఫోమ్. ఇది ఒక బార్డర్ అన్నమాట. ఓకే. ఇది బార్డర్ కి రెడీ చేస్తున్నది. ఓకే. అంటే మనకి ఫ్యాబ్రిక్ ఇదే కదా? ఆ ఫ్యాబ్రిక్ బయట మనకి మిల్స్ నుంచి వస్తుంది. రైట్. ఇది పీల్ ఫోమ్ కంపెనీ నుంచి ప్రొడ్యూస్. ఇది మీద బెడ్ మీద వస్తుంది. బెడ్ మీద వస్తుంది. రైట్. ఇది నాన్ ఓవెన్ అంటారు. ఓకే. ఇది కూడా ఎందుకు వేస్తాం అంటే మోర్ గ్రిప్ అండ్ మోర్ కంఫర్ట్ కోసం ఇది వేస్తాం. రైట్. బట్ మోస్ట్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి తెలీదు. సో అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇది కమింగ్ టు ఫ్యాబ్రిక్స్ అండి. ఇంత ఫ్యాబ్రిక్స్ చాలా మంది క్వశ్చన్ చేస్తారు, సార్ ఇంత ఫ్యాబ్రిక్ మీరు ఎందుకు మెయింటైన్ చేస్తారు? డిఫరెంట్ కలర్స్ మీరు చూస్తే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్స్. రైట్. యూ కెన్ సీ ద కలర్స్. ఇప్పుడు మీరు చూస్తే మీరు స్టాక్స్ కూడా డిఫరెంట్ రోల్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్ని మెయింటైన్ చేస్తాం. ఇక చూడండి ఎన్ని డిజైన్స్, ఎన్ని డిఫరెంట్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా మంచి బార్డర్ ఒక కలరు, రైట్. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇక్కడ చూడండి. ఓకే. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే. సో ఏంటంటే మీకు బెస్ట్ కంఫర్ట్ ఇవ్వడానికి Right. ప్లస్ దీంట్లో వేరియంట్స్ చాలా ఉన్నాయి. ఓకే. ఇదొక వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్. రైట్. ఇది చూస్తే దిస్ ఇస్ వన్ ఫ్యాబ్రిక్, డిఫరెంట్ డ్యూయల్ కలర్ డిజైన్. డిజైన్. ఇది ఒక ఫ్యాబ్రిక్. అండ్ దిస్ ఈస్ వన్ ఫ్యాబ్రిక్. థ్రెడ్ వర్క్. ఇవన్నీ 280 GSM 320 GSM ఫ్యాబ్రిక్. Okay. చాలా మంది ఏంటంటే 160 180 GSM వాడతారు. ఎందుకు వాడతారో వాళ్ళకి తెలుసు. Right. బట్ మేమైతే మినిమం 280 320 GSM ఫ్యాబ్రిక్ వాడతాం. ఓకే. దీస్ ఆర్ ద డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. రైట్. దీనికి డిఫరెంట్ పీల్ ఫామ్స్ వేసి మిషన్ ప్రింటింగ్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ వన్ ఫ్యాబ్రిక్. ఓకే. ఇది ప్యూర్ వైట్ ఫ్యాబ్రిక్. రైట్. దిస్ వన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్. అండ్ ఇంకొకటి అంటే ఇది పోలార్ ఫ్లీజ్. పోలార్ ఫ్లీజ్ అంటే ఎస్పెషల్లీ మీ కంట్రీస్ లో యూజ్ చేస్తారు. ఇది వులన్ టైప్. ఓకే. పోలార్ ఫ్లీజ్ అంటే మీకు వింటర్ లో రైనీ సీజన్ లో చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు వచ్చేదంతా వింటర్ సీజన్. సో వింటర్ సీజన్ ఏంటంటే మోస్ట్ కంఫర్టబుల్ ఉండడానికి ఈ ఫ్యాబ్రిక్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇది చాలా మంది దగ్గర ఉండదు, ఓన్లీ టాప్ కంపెనీస్ మెయింటైన్ చేస్తారు. ఓకే. మా దగ్గర ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ ద క్వాలిటీ వి యూస్. క్వాలిటీ. ఫ్యాబ్రిక్ కానీ పీల్ ఫోమ్ కానీ Okay. ఈ ఫోమ్స్ కానీ Okay. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ బ్రాండెడ్. ఓకే. అంటే ఏది కూడా ఎక్కడ లోకల్లో తయారు చేసి ఉండదు, అంత బయట నుంచి వస్తున్నాను. రైట్. ఇలా సైజెస్ సార్ సైజెస్ ఏముంటాయి సార్? రీబాండ్ లో సైజ్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. వాట్ ఎవర్ కస్టమర్ వాంట్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 2 inches ఇది, ఓకే. కొన్ని 4 inches ఉన్నాయి, 1 inch ఉంది. రైట్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెలెక్ట్ చేసుకుని బట్టి ఉంటుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోమ్. ఇంకొకటి కమింగ్ టు దిస్ వన్ ప్రొఫైల్ ఫోమ్ అంటారు దీన్ని. ఓకే. ది డిఫరెంట్ ఫోమ్ ఎవరి దగ్గర ఉండదు. చూసారు మీరు షేప్ చూసారా? షేప్ చూసాను. బాడీ బాడీ షేప్ వస్తుంది ఆటోమేటిక్. యా. అంటే హిప్ బాడీ ఓకే. లెగ్స్ అంత డిఫరెంట్ వస్తుంది. ఓకే. సో ఇది 3 ఇది layers లాటెక్స్ సార్? లేటెక్స్ కాదండి, ఫోమ్ అండి. ఫోమ్ ఇది. డిఫరెంట్ డెన్సిటీతో ఫోమ్ ఉంటుంది. ఇంకో సాఫ్ట్ ఉంటుంది, ఇది మీడియం ఉంటుంది, ఇది మోర్ ఫర్మర్ ఉంటుంది. అంటే ఇది 32 డెన్సిటీ 40 డెన్సిటీ ఫోమ్స్ యూస్ చేస్తాం. మీరు షేప్ చూడండి. రైట్. ప్రొఫైల్ షేప్ మొత్తం అంతా కూడా బాడీ చాలా ఇంపార్టెంట్. ఇది బాడీ షేప్ తీసుకుంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు వెరీ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి లాటెక్స్, విచ్ ఇస్ ఆల్ మేడ్ ఇన్ థాయిలాండ్. కొన్ని ఇండియన్ ఉన్నాయి, థాయిలాండ్ ఉన్నాయి. ఇక మేడ్ ఇన్ థాయిలాండ్ అనేది కంపల్సరీ రాసి ఉంటుంది. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి కదా? సైజెస్ ఉంటాయి. 2 inch ఉంటుంది, 1 inch ఉంటుంది, 4 inch ఉంటుంది. డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే దిస్ ఇస్ 7 zone లేయర్. చూస్తుంటే ఇక్కడ ఒక పిన్ కోర్, ఇది పిన్ కోర్ హోల్స్ ఉంటుంది. ఈ మెయిన్ ఈ అడ్వాంటేజ్ ఆఫ్ లాటెక్స్ ఏంటంటే పిన్ కోర్ ఎక్కువ బ్రీతింగ్ ఉంటుంది లోపల. మనం పడుకున్నప్పుడు పైన ఫ్యాబ్రిక్ ఉంటుంది, నో డౌట్. దానికైతే ఎన్ని పిన్ కోర్ ఉంటే బ్రీతింగ్ ఎయిర్ ఫ్లో బాగుంటుంది. రైట్. రైట్.
సో దట్ ఈస్ ద రీజన్ 7 layers ఆఫ్ వెరైటీ ఆఫ్ పిన్ కోర్ హోల్స్ ఉంటాయి. దిస్ కాల్డ్ 7 zone లేయర్. దీంట్లో ఇండియన్ లేటెక్స్, ఇదిగోండి ఇండియన్ లేటెక్స్. ఓకే, ఇఫ్ యూ ఫీల్ ఇది కొంచెం స్మూత్నెస్ స్మూత్నెస్ ఉంది. ఇది థాయిలాండ్ రబ్బరిష్ గా కొంచెం ఫార్మర్ గా ఉంటుంది. ఓకే, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్, ఓవర్ వెయిట్ పీపుల్, వాళ్ళకి ఓకే. ఉంటుంది. యంగ్ పీపుల్ మాకు కూడా లాటెక్స్ కావాలి, వీ ఆల్సో వాంట్ టు యూజ్ లాటెక్స్, బాగుంది లాటెక్స్ అనిపించినప్పుడు ఇది ఇండియన్ లాటెక్స్ అనేది వాడతారు. ఓకే. అండ్ కమింగ్ టు దిస్ గ్రిడ్, స్మార్ట్ గ్రిడ్ అంటుంది. ఇదేంటో డిఫరెంట్ గా ఉంది, చాలా మెటీరియల్ అండి, ఫోమ్ ఇది చూసారా. ఈ ఫోమ్ లోపల ఇది అంత గ్రిడ్. దిస్ ఈస్ వెరీ వెరీ రబ్బరిష్, రబ్బర్. ఇది దీని మీద ఇంకొక ఫోమ్ వచ్చి ఫ్యాబ్రిక్ వస్తుంది. ఓకే. దీని మీద అడ్వాంటేజ్ అంటే ఇట్ విల్ బి వెరీ, అంటే ఒక కైండ్ ఆఫ్ బౌన్సీ, సాఫ్ట్నెస్, బౌన్సీ, స్ప్రింగ్ కైండ్ ఆఫ్, అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏజ్ గ్రూప్, మిడిల్ ఏజ్ వాళ్ళు చాలా బాగుంటుంది. యంగ్ పీపుల్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే when they sleep they'll have a different kind of cushioning, bouncing. దీని ఏమంటారు సార్? గ్రిడ్, స్మార్ట్ గ్రిడ్. ఓకే, దిస్ ఇస్ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ అండి. ఇది దిస్ యూజ్ ఫర్ మిడిల్ ఏజ్ పీపుల్ ఫర్ లిటిల్ బౌన్సీ అండ్ గుడ్నెస్. ఇది ఇండియన్ లాటెక్స్. దిస్ ఇండియన్ లాటెక్స్. రైట్. నెక్స్ట్ సార్. యా, కమింగ్ టు పిల్లోస్ అండి. ఇదంతా పిల్లో సెక్షన్. ఇక్కడ వచ్చేసరికి ఇది కాంజుగేటెడ్ వర్జన్ ఫైబర్తో తయారు చేస్తారు ఇది. నెక్స్ట్ ఇది ఒక ఫైబర్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఫైబర్. దిస్ ఈజ్ మోర్ వర్జన్ ఫైబర్. ఇది రెగ్యులర్ రెక్రాన్ ఫైబర్. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద దీంట్లో దీని లగ్జరీ పిల్ అంటాం. దీని క్విల్టింగ్ ఉంటుంది, ప్లస్ ఫైబర్ పిల్, ఓకే, మైక్రో ఫైబర్ పిల్. చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంటే దీనికి ఫ్యాబ్రిక్ కి ఫిల్టింగ్ కూడా చేస్తాం. మిషన్ లో ఫిల్టింగ్ ఓన్లీ దిస్ పర్టికులర్ మోడల్ ఎందుకలా? దీనికి ఏంటంటే మోర్ కంఫర్ట్ అండ్ కొంచెం సాఫ్ట్నెస్ ఎక్కువ. ఈవెన్ లోపల మీరు టచ్ చేస్తే కూడా కంపేర్ టు అదర్ ఇది చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది అన్నమాట. ఫైబరీగా వెరీ స్మూత్ పిల్లో అండి. అండ్ కమింగ్ టు దిస్ వన్, ఇది మెమరీ పిల్లో. ఓకే. దీనికి ఒక షేప్ కాంటోర్ అంటారు దీన్ని. రైట్. దిస్ ఈస్ కాంటోర్ షేప్. ఇట్లా చూస్తే ఇట్లా పడుకుంటారు, ఇట్లా పడుకుంటారు. లేదంటే కొంతమంది బాగా పెయిన్ ఉంటే హెడ్ ఇట్లా పెట్టి నెక్ కట్ పెట్టుకుంటారు. దిస్ ఈస్ కాంటర్ పిల్ అంటుంది. దిస్ ఈస్ షేప్ ఇస్ కాల్డ్ కాంటర్. ఇది నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా. ఇది న్యాచురల్ లాటెక్స్. ఇట్లా రెండు ఫ్యాబ్రిక్స్ వేసి మ్యాచింగ్ గా, అంటే కొంత అట్రాక్షన్ చేస్తాం. మంచి వైబ్స్ రావడానికి డబుల్ కలర్ లాగా యూజ్ చేస్తాం. దిస్ ఈస్ లాటెక్స్ పిల్. ఇది ఓన్లీ లాటెక్స్ అండి, వితౌట్ ఎనీ కాంటోర్ ఉండదు. ప్లేన్ లాటెక్స్. ఓకే. లాటెక్స్. ఓకే. ఇది ప్లేన్ ఉంటుంది. ప్లేన్ లాటెక్స్. ఇది మసాజ్ లాటెక్స్. దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. బల్జింగ్ అండ్ డిఫరెంట్ ఉంటాయి. ఏంటంటే మనం పడుకున్నప్పుడు కొంచెం హెడ్ మసాజ్ లాగా వస్తుంది. అందరూ ప్లేన్ కలర్ వాడుతూ మేము కలర్ వాడుతాం. డిఫరెంట్గా ఉండాలి. రైట్. డిఫరెంట్. ఇది కుషన్స్. ఓకే. కుషన్స్ దివాన్ కుషన్స్. ప్లేన్ వైట్ కలర్ కూడా ఉంటాయి మన దగ్గర. ఓకే. వైట్ కలర్ ఆల్సో అవైలబుల్. కుషన్స్. ప్లేన్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ఇది మెమరీ ఫోమ్. ఇది తీసుకోవాలి ఇంప్రెసివ్ ఫోమ్. అంటే మీరు హ్యాండ్ ఇట్లా పెట్టగానే టేక్ అవుట్ ద హ్యాండ్, ఒక ఫ్యూ సెకండ్స్లో బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ మెమరీ ఫోమ్. గుడ్ క్వాలిటీ మెమరీ ఫోమ్. ఇమీడియట్గా మంచి యాక్షన్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఓకే. నార్మల్ దీంట్లో కూడా చాలా డెన్సిటీస్ ఉంటాయి, బ్రాండ్ బట్టి ఉంటుంది. వీ యూజ్ ద టాప్ బ్రాండ్ మెమరీ ఫోమ్. ఓకే. కమింగ్ టు దిస్ ఫోల్డింగ్ మ్యాటర్స్ అండి. ఇట్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను. ఫోల్డింగ్ మ్యాటర్స్ ఏంటంటే బేసికల్లీ అంటే 3 folds వస్తాయి. ఇట్లా మనం వేసుకొని ఇంట్లో బెడ్షీట్ వేసి పిల్ వేసుకుంటే ఆటోమేటిక్గా వెరీ గుడ్ ఫీలింగ్. ఓకే. అంటే ఇక్కడ దీంట్లో ఫోమ్ ఉంటుంది. సార్ నెక్స్ట్ వచ్చేది ఇది బోనస్ స్ప్రింగ్. ఇది ఎక్కువ యూజ్ చేసే హోటల్స్లో 3 star ఓయో హోటల్, 4 star, 5 star హోటల్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే. దీనిపైన మెమరీ ఫోమ్ వచ్చి ఫ్యాబ్రిక్ వస్తుంది, ఎఫ్ఆర్ ఫ్యాబ్రిక్. ఇది ఇట్లా బాక్స్ తయారు చేస్తాం. ఓకే. స్కెల్టన్. ఇది బాక్స్ తయారు చేస్తాం. ఓకే. బిఫోర్ మేకింగ్ మ్యాటర్స్ బాక్స్ తయారు చేస్తాం. నెక్స్ట్ కమింగ్ స్క్వైర్. ఓకే. న్యాచురల్ రబ్బరైజ్ స్క్వైర్. ఇది
కేరళ కార్ రబ్బర్ స్క్వేర్. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు బ్లాక్స్ ఇప్పుడు తయారు చేసే యూనిట్ ఇది. ఓకే. ఇక్కడ బ్లాక్స్ తయారు చేస్తాం. ఇప్పుడు ఏదైతే తయారు చేస్తాం. ఓకే. రైట్. ఇదేం సార్ ఇది? ఇది హెచ్ఆర్ ఫోము, ఇది సూపర్ సాఫ్ట్, ఇది రిబాండ్. ఓకే. రైట్ రైట్. ఇది సూపర్ సాఫ్ట్, ఇది హెచ్ఆర్, ఇది రిబాండ్. ఓకే. ఇది వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ జోన్ మీకు చెప్పాను కదా. అవును. దీని మీద ఏంటంటే ఎవరు కస్టమర్ వచ్చినప్పుడు ఫోమ్స్ ఏమి వేస్తారు, ఓకే. ఎలా అయితే బాగుంటుంది వాళ్ళ బాడీ ప్రకారం వాళ్ళ కంఫర్ట్ ప్రకారం ఇది ఎక్స్పీరియన్స్ జోన్ అన్నమాట. ఓకే. ఇట్లా తయారు చేస్తారు. ఇప్పుడు ఇది వచ్చి 7 జోన్ లేయర్ లేటెక్స్ విత్ హెచ్ఆర్ అండ్ రిబాండ్. ఇది 6 ఇంచ్ తయారు చేస్తాం. ఓకే. ఇది ఎక్స్పీరియన్స్ జోన్ టేబుల్ అన్నమాట. రైట్. ఈవెన్ మేము వాడే గమ్ కానీ అన్ని బ్రాండెడ్ వాడతాం, అన్ని బయట నుంచి వస్తాయి. గుజరాత్ సీబాండ్ కంపెనీ నుంచి ఈ గమ్మింగ్ వాడతాం. రైట్. నెక్స్ట్ వచ్చేసేది టేపేజ్ మిషన్. ఇక్కడ స్టిచ్చింగ్ జరుగుతుంది, అక్కడ బ్లాక్స్ తయారు చేస్తారు, ఇక్కడ స్టిచ్చింగ్ జరుగుతుంది. ఇది చూసారు 10 ఇంచెస్ మ్యాట్రస్. ఇది లేటెక్స్ 2 ఇంచ్, తర్వాత సూపర్ సాఫ్ట్, హెచ్ఆర్ 2 ఇంచ్, తర్వాత రిబాండ్ 4 ఇంచ్, మొత్తం అన్ని కలిపి 10 ఇంచెస్. ఇది ఫ్యాబ్రిక్, టాప్ ఫ్యాబ్రిక్ మీకు అక్కడ చూపించాను కదా క్విల్టింగ్ లో జరిగేది. ఈ ఫ్యాబ్రిక్ ఇట్లా జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఇంకేం జరుగుతుంది సార్? ఏమేమి జరుగుతుంది సార్ వర్క్? ఇక్కడ మొత్తాన్ని మ్యాటర్స్ అన్ని స్టిచ్చింగ్ జరుగుతుంది, టేపేజ్ మిషన్ జరుగుతుంది. టేప్ రోల్స్ అంటారు, రిబ్బన్స్ అంటారు, టేప్ రోల్స్ అంటారు. ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్, ఒక ఫ్యాబ్రిక్ ఒక కలర్ ఇవన్నీ బయట నుంచి వస్తాయి. ఏదైతే టాప్ బ్రాండ్స్ యూజ్ చేస్తారో టేప్స్ అక్కడ నుంచి చేస్తాం అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఫోమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ ఫ్యాబ్రిక్ కింద బాటమ్ ఫ్యాబ్రిక్, కింద మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ స్టిచింగ్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. ఓకే, ఇక చూడొచ్చు కంప్లీట్ సెట్ చేసారు, స్టిచ్చింగ్ అవుతుంది. ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చాలా మెయింటైన్ చేస్తున్నారు. అవునండి. క్వాంటిటీ కూడా చాలా కనిపిస్తుంది. అసలు ఇంత మెయింటైన్ చేస్తున్నారంటే అంత బాగా సేల్ ఉంది అనుకుంటా. అంటే కస్టమర్ కి లైకింగ్ బట్టి, వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళు చూస్. తర్వాత ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మన దగ్గర. నెక్స్ట్ హోటల్ ఫ్యాబ్రిక్ చూస్తుంది కదా, హోటల్ ఫ్యాబ్రిక్ ఎఫ్ఆర్ ఫ్యాబ్రిక్ అంటే ఫైర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్. ఓకే. చూస్తుంది మీకు. ఇది ఓన్లీ హోటల్స్ యూజ్ చేస్తారు. ఎఫ్ఆర్ అంటే ఫైర్ రిటార్డెంట్ ఫ్యాబ్రిక్ అని. ఓకే. అంటే ఎవరైనా గెస్ట్ స్మోక్ చేసినా కింద యాషెస్ పడినా కూడా ఫైర్ క్యాచ్ చేయదు. ఓకే. సో అది హోటల్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే. ఇంకా మిగతా ఫ్యాబ్రిక్స్ అన్ని మన కస్టమర్స్కి అట్లా డిఫరెంట్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. ఈవెన్ మనం మన దగ్గర ప్లెయిన్ వైట్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది చూడండి. ప్లెయిన్ వైట్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది, ప్యూర్ వైట్. కొంతమంది ప్యూర్ వైట్ అడుగుతారు ఫ్యాబ్రిక్, అది కూడా మనం మెయింటైన్ చేస్తాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండి. ఇది నీటెడ్ ఫ్యాబ్రిక్ అంటాం. ఇది మనం బ్రాండింగ్ ఇట్లా వస్తుంది. ఇది కార్నర్ లేబుల్ అంటారు. ఇది చూసారు ఇక్కడ ఆర్తో సెగ్మెంట్, స్పైన్ కేర్ మోడల్, వారంటీ 10 years. ఇది సెంటర్ బ్రాండింగ్, ఇది మన ఫ్యాబ్రిక్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక హోటల్కి మనం రెడీ చేస్తాం. 75, 36, 8 inches. ఇది ఒక హోటల్కి రెడీ చేస్తాం. ఓకే. ఇట్లా కంటిన్యూస్ బల్క్ ఆర్డర్స్ వస్తుంటాయండి, చేస్తున్నాం హోటల్స్కి. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. ఇది మన కాంఫీ ఫ్యాబ్రిక్ అండి, మన బ్రాండ్ కాంఫీ మ్యాట్రస్ స్లీపింగ్ ల్యాబ్. ఇట్లా మనం రెడీ అయిన తర్వాత కార్నర్ లేబుల్స్, కార్నర్ క్యాప్స్, తర్వాత సెంటర్ బ్రాండింగ్, తర్వాత నెక్స్ట్ వారంటీ కార్డ్ ఉంటుంది. ఓకే. ఇదేనా సార్ వారంటీ కార్డ్? ఇది వారంటీ కార్డ్. ఓకే. ఇది హాస్టల్ బెడ్. ఇది హాస్టల్ బెడ్, హాస్టల్ తయారు చేస్తాం. ఈవెన్ దివాన్కి కూడా యూజ్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఇది ఎఫ్ఆర్ ఫ్యాబ్రిక్ హోటల్స్కి, హోటల్కి ఇచ్చేది ఎఫ్ఆర్ ఫ్యాబ్రిక్, ఫైర్ రిటార్డెంట్. ఇందాక అక్కడ మనం చూసాం కదా ఎక్స్ప్లెయిన్ చేసింది ఫైర్ రిటార్డెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది లోడింగ్ అండి. ఇది మన వెహికల్ కంపెనీ 2 vehicles ఉన్నాయి. వెహికల్స్ అన్ని లోడింగ్ చేసుకోండి. హైదరాబాద్ ట్విన్ సిటీస్, హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ మనం ఫ్రీ డెలివరీ ఇస్తాం. మళ్ళీ సిటీ వాళ్ళు. ఇది ఇంపార్టెంట్ అంటే స్లిమ్ మ్యాట్రస్. ఇది ఓకే. ఇది స్లిమ్ మ్యాట్రస్, ఫోల్డబుల్ అన్నమాట. అంటే మనం కింద వేసుకొని పడుకోవచ్చు ఎక్కడైనా కూడా. యూజ్ చేసుకోవడానికి ఫోల్డబుల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చాలా లైట్ వెయిట్, పిల్లలు కూడా క్యారీ చేసుకోవచ్చు.
ఓకే ఇక్కడ ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి క్యారీ చేసుకుంటాం. స్లీప్ మ్యాట్రెస్ అంటారు, దీంట్లో బ్యాడింగ్ యూజ్ చేస్తాం దీనికి. ఓకే నెక్స్ట్ వచ్చేసి సోఫా సెక్షన్ సార్ ఇదంతా. ఇప్పుడు నెక్స్ట్ మనం టచ్ వుడ్ సోఫాస్కి వెళ్తాం. సో వ్యూవర్స్, మనం ఇప్పటి వరకు మ్యాట్రస్ తయారు చేసే యూనిట్ దగ్గర చూసాం కదా, ఇది వచ్చేసి మనకి టచ్ వుడ్ సోఫాస్. ఇక్కడ ఎలా రెడీ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో సార్. వెల్కమ్ టు ఏపీ వ్యూవర్స్ అండి. ఇది టచ్ వుడ్ సోఫా యూనిట్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ సోఫాస్, ఇక్కడ హెడ్ బోర్డ్స్, రిక్లైనర్స్ అండ్ బెడ్ కుషనింగ్ కార్డ్స్. మీరు అక్కడ ఫ్యాక్టరీలో చూసుకుంటారు బెడ్ కుషనింగ్ కార్డ్స్, అవన్నీ రెడీ చేస్తాము. ఇక్కడ వచ్చేసరికి ఎన్ని హెడ్ బోర్డ్స్, ఒక హోటల్కి హెడ్ బోర్డ్స్ రెడీ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 200 హెడ్ బోర్డ్స్ ఇచ్చాం మనకి హోటల్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సార్ చూస్తే ఎన్ని ఏదైతే కస్టమర్స్కి ఉన్నాయో అన్నీ రెడీ చేసి ఉన్నాయి. ఇది ఓవల్ షేప్ సోఫానా, దీనికి ఒక 2 పఫీస్ ఉంటాయి. జనరల్గా ఎక్స్ట్రా సిట్టింగ్ కానీ పఫీస్ యూస్ చేస్తాం. ఇది రెగ్యులర్ వెరీ సింపుల్ లో కాస్ట్ సోఫాస్ అన్నమాట. ఇటాలియన్ మోడల్ అంటారు దీన్ని. అది కాకుండా మిగతా మోడల్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లెగ్స్ కానీ, మెయిన్ లెగ్స్ కానీ, ఫ్యాబ్రిక్ కానీ చాలా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అది యూజ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మనం యూజ్ చేస్తే మెటల్ ఫ్యాబ్రిక్, దర్పన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం. ఓకే. అపార్ట్ ఫ్రమ్ ద లెగ్స్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెగ్స్ ఉన్నాయి. మీకు లెగ్స్ ఇక్కడ చూపిస్తాను, ఎన్ని లెగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్. ఇంకోటి ఏంటంటే సోఫా అనేది ఎవ్రీ హౌస్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంటికి రాగానే గెస్ట్లు కానీ ఎవరైనా కానీ ఫస్ట్ అక్కడికి వచ్చి చూస్తారు, సోఫానే చూస్తారు. ఇంకోటి ఏంటంటే మీకు సోఫా ఎంత అందంగా ఉంటుందో ఇల్లు కూడా అంత అందంగా ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ అది. ఇంకోటి ఏంటంటే మీకు ఇది సెలక్షన్ వచ్చేసరికి మాకు సేల్స్ ఫీల్డ్ ఫోర్స్ ఉంటుంది. వాళ్ళు కస్టమర్ దగ్గరికి వెళ్ళి క్యాటలాగు, మోడల్స్ ఇవన్నీ చూపించడం జరుగుతుంది. దాని తర్వాత చూపించిన తర్వాత మేము వాళ్ళని ఫ్యాక్టరీకి పిలిచి స్ట్రక్చర్ రెడీ అయినప్పుడు ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనం లోపల వాడే వుడ్ మాత్రం హార్డ్ పైన్ వుడ్ వాడతాం. హార్డ్ పైన్ వుడ్ ఎందుకంటే అది టర్మైట్ ఫ్రీ, టర్మైట్ పట్టకుండా ఉంటుంది. ప్లస్ స్ట్రక్చర్ ఒకసారి సోఫా స్ట్రక్చర్ రెడీ అయిన వెంటనే మనం టర్మైట్ స్ప్రే ఉంటుంది కదా, ఆ స్ప్రే మొత్తం బాడీ మొత్తం చేస్తాం. డబుల్ ప్రికాషన్ అన్నమాట. అది కాకుండా ఇప్పుడు మనం సెంచరీ ఫోమ్స్ వాడతాం. సూపర్ సాఫ్ట్ కానీ, హార్డ్ హెచ్ఆర్ ఫోమ్ కానీ, ఫైబర్ కానీ అన్నీ డిఫరెంట్ క్వాలిటీ వాడతాం. సో దానివల్ల ఏంటంటే మనం డెఫినెట్గా మోర్ దాన్ 15 years వారంటీ అని చెప్పొచ్చు. అంతకన్నా ఎక్కువ వస్తుంది కానీ బట్ మనం చెప్పేది అంత చెప్తున్నాం. సార్ మరి సోఫాస్ అన్ని కూడా కస్టమైజ్ చేస్తారు, మనకి ఎలా కావాలి, ఏ సైజ్ కావాలి, ఎలాగంటే అలా చేసిస్తారు సార్. ఎంత టైం పడుతుంది మనకి? ఇప్పుడు మనకి సోఫా తయారు చేయడానికి ఒక 1 week టైం పడుతుందండి. ఎందుకంటే హరిబరిగా చేస్తే అది స్ట్రక్చర్ స్టిచ్చింగ్ అన్ని మంచిగా కావాలి కాబట్టి 1 week అయితే మినిమం టైం తీసుకుంటాం కస్టమర్ దగ్గర. ప్లస్ మధ్యలో కూడా వాళ్ళని పిలిచి మొత్తం ఎట్లా అంతా రెడీ అయిందో అది స్ట్రక్చర్ అనేది చూపిస్తాం. ఫోమ్ వేసిన తర్వాత చూపిస్తాం వాళ్ళకి కంఫర్ట్ బాగుందా లేదా, ఎక్స్ట్రా కంఫర్ట్ కావాలని చూపిస్తాం. అండ్ మెయిన్ ఏంటంటే కస్టమర్ మాకు ఫోన్ చేసి ఎంక్వైరీలు ఫోన్ చేసినప్పుడు మా పర్సన్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మెజర్మెంట్ తీసుకుంటారు. ఫస్ట్ అక్కడ మెజర్మెంట్ తీసుకొని ఎంత సైజు ఉందో అక్కడ ప్లేస్ బట్టి వాళ్ళకి మోడల్ ఏం సెలెక్ట్ చేస్తారో దీన్ని బట్టి మనం సీటింగ్ చెప్తాం. 3 seat వస్తుందా, 4 seat వస్తుందా, 2 seat వస్తుందా అని దాన్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఏ మోడల్ సెట్ అవుతుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెయిన్ చూపిస్తాం. డిఫరెంట్ క్యాటలాగ్స్ ఉన్నాయి, క్యాటలాగ్స్ తీసుకొని చూపిస్తాం. ఈ ఫ్యాబ్రిక్లో కూడా స్వెట్ ఫ్యాబ్రిక్ ఉంది, వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంది, లెదర్ అయితే ఉంది, లెదర్ ఉంది, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో ఎన్ని ఫ్యాబ్రిక్స్లో వాళ్ళకి ఏం ఫ్యాబ్రిక్ సూట్ అవుతుంది అని దాన్ని బట్టి వాళ్ళ సెలక్షన్ బట్టి మనం ప్రైజెస్ అనేది డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ మోడల్స్. ఇప్పుడు ఓవర్ షేప్ ఉంది అనుకోండి, ఒక ప్రైజ్ ఉంటుంది. ఇటాలియన్ మోడల్ ఎకానమీ ఉంటుంది అంటే వాళ్ళు మోడల్ అంటే వాళ్ళు సెలక్షన్ మోడల్ ఫ్యాబ్రిక్ బట్టి ఉంటుంది అనమాట. బట్ జనరల్గా అన్ని ఎకానమీ అండ్ మిడిల్ క్లాస్ సోఫాస్ బడ్జెట్ సంబంధించిన సోఫాలు ఎక్కువ ఉంటాయి. హై ఎండ్ కూడా ఉంటాయి. లెదర్ సోఫాస్ కూడా తయారు చేస్తాను. స్టార్టింగ్ బడ్జెట్ ఈ బడ్జెట్ అంటే చెప్పగలుగుతారా? స్టార్టింగ్ అంటే అరౌండ్ 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 25,000 నుంచి ఇట్లాంటి 3-1 అంటే ఇప్పుడు మనకి 25,000 మనకి ఇక్కడ రెడీ చేస్తే మనకి బయట మార్కెట్ లో తీసుకుంటే 40,000 కి అమ్ముతారు. మా దగ్గర డీలర్స్ కొనుక్కుంటారు, పర్చేస్ చేస్తారు, డబుల్ మార్జిన్ తీసుకుంటారు. ఇంకా వాళ్ళు ఓవర్ హెడ్స్ అన్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకుని ఇస్తారు. మనం ఫ్యాక్టరీ అనుకునే కస్టమర్స్ 25,000 మనం ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ.
సో వ్యూవర్స్ చూసారు కదా, మనకి మ్యాట్రస్ అయినా సోఫాస్ అయినా కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనం ఎంత కష్టపడినా కూడా రాత్రి వచ్చి రిలాక్స్ అవ్వాలి అంటే మంచి మ్యాట్రస్ ఉండాలి. అసలు కాంఫీ మ్యాట్రస్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇంకా చెప్పాలి అంటే మీకు ఇంట్లో కాట్ ఉన్న తర్వాత కూడా మీకు దాని సైజ్ ఏదో తెలియకపోతే కూడా వీళ్ళ బాయ్స్ని పంపించి ఆ సైజ్ కూడా తెలుసుకొని వీళ్ళే డిజైన్ చేసి ఇస్తున్నారు అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీకు మ్యాట్రస్ ఏది కావాలో ఇక్కడే మనకి టెస్ట్ జోన్ అని ఒకటి పెట్టారు. అంటే మీరు పడుకొని చూసి మీకు ఓకే అనిపిస్తే స్టిచ్ చేసి ఇస్తాము అని చెప్తున్నారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ప్రైసెస్ కూడా మార్కెట్లో కంటే కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే రెడీ చేసిస్తున్నారు. ఇందాక చెప్పారు కదా సార్, అంటే 20,000 రూపీస్ సోఫా మనం ఇక్కడ కస్టమైజ్ చేయించుకుంటే మనకి బయట తీసుకుంటే అది డైరెక్ట్గా 40,000 వరకే ఉంటుంది. అలాగే మ్యాట్రస్ కూడా అంతే, ఖచ్చితంగా ఫ్యాక్టరీ రేట్లోనే ఇస్తున్నారు. బెస్ట్ క్వాలిటీ ఉంది అండ్ బెస్ట్ ప్రైస్ ఉంది. కాబట్టి ఎవరికైనా సరే మ్యాట్రస్ కావాలి అంటే కాంఫీ మ్యాట్రస్ బెస్ట్ మ్యాట్రస్ అని నేను చెప్తున్నాను. మీకు కూడా అలాగే అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. డీటెయిల్డ్గా చూపించాను అసలుకి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది, స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు వారంటీ అనేది ఎలా ఇస్తున్నారు అనేది క్లియర్గా డీటెయిల్డ్గా వీడియోలో మొత్తం ఉంది. కాబట్టి మీకు కావాలి అంటే వెంటనే కాంఫీ మ్యాట్రస్కి విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.